నెమ్మదిగా తెల్లవారుతోంది. దేశమంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అప్పుడే ఒక్క వార్తతో దేశమంతా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాద ఘటన ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో వెళ్తున్న అజిత్ పవార్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. విమాన ప్రమాదానికి కారణాలేంటి? యాక్సిడెంట్ కొన్ని నిమిషాల ముందు అసలేం జరిగింది? ఫ్లైట్ యాక్సిడెంట్లో అజిత్ పవార్ దుర్మరణం. ఘోర విమాన ప్రమాద ఘటనతో ఉలిక్కిపడిన దేశం. విమాన ప్రమాదానికి అసలు కారణాలేంటి? సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డ్. ప్రమాదానికి ముందు 2 సార్లు సిగ్నల్స్ మిస్సింగ్. యాక్సిడెంట్ కి కొన్ని సెకండ్ల ముందు ఏం జరిగింది? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గం బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బారామతి విమానాశ్రయానికి అతి సమీపంలో హైవేపై ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యతో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలోని మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ జెట్ కొద్ది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది అనగా కూలిపోయి మంటల్లో చిక్కుకున్నట్లు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. ఘటనా స్థలిలో మంటలు, దట్టమైన పొగతో పాటు విమానం శకలాలు చెల్లాచెదరుగా పడి కనిపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే భారీ మంటల కారణంగా బాధితులను బయటకు తీయడం కష్టమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం బయలుదేరినప్పటి నుంచి 2 సార్లు సిగ్నల్స్ కట్ అయినట్లు తెలుస్తోంది. అయితే మొదటిసారి సిగ్నల్ కట్ అయినప్పుడు కొద్దిసేపటి తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యాయని, ఆ తర్వాత కట్ అయినప్పుడు మాత్రం కనెక్ట్ కాలేదని తేలింది. ఒక్కసారిగా విమానం ఎత్తు, వేగం తగ్గిపోయాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే కూలిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాలో తేలినట్లు సమాచారం. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు స్టార్ట్ అయింది. ప్రారంభంలో విమానం గంటకు 1036 కిలోమీటర్ల వేగంతో 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించింది. అప్పటి వరకు విమానం గమనం సాధారణంగానే ఉంది. మొదటిసారి 8 గంటల 34 నిమిషాలకు విమానం నుంచి రాడార్కు నిఘా సంకేతాలు ఆగిపోయాయి. కొద్ది నిమిషాల తర్వాత విమానం ఒక లూప్ తీసుకున్నప్పుడు సిగ్నల్స్ మళ్లీ కనెక్ట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కొన్ని నిమిషాలకి, అంటే 8 గంటల 43 నిమిషాలకు బారామతి ఎయిర్పోర్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే విమానం కూలిపోయిన సమయంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానం వేగం గంటకు 237 కిలోమీటర్లకు పడిపోవడంతో సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి వరకు సాధారణ ఎత్తులోనే ప్రయాణించిన విమానం అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోవడంతో కూలిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాలో వెల్లడైంది. ఇక అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సరైన వెలుతురు లేకపోవడమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు ప్రకటించింది. అజిత్ పవార్ లోటు మహారాష్ట్ర మొత్తానికి తీరని లోటు అని సీఎం ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. అజిత్ పవార్ కష్టపడి పనిచేసే నాయకుడు అని, కష్ట సమయాల్లోనూ స్థిరంగా నిలబడ్డారని, ఒక స్నేహితుడు తనని విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. జనాల నాయకుడిగా, గ్రాస్ రూట్ స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన వ్యక్తిగా అజిత్ పవార్ పేరు సంపాదించారని గుర్తు చేశారు. అజిత్ పవార్ మరణం షాకుకు గురి చేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు కూడా పవార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పవార్ ఇక లేరు అనే లోటును ఆయన అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అజిత్ పవార్ను ఆయన ఫ్యాన్స్ అజీద్ దాదా అని పిలుచుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేస్తూ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మహారాష్ట్రలో 4 ముఖ్యమంత్రుల దగ్గర 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు అజిత్ పవార్. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్ మరణం చెందారు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. దేశమంతా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. గతంలోనూ గగనతలంలో పెను విషాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఎన్నో. విమానం, హెలికాప్టర్ ప్రమాదాల్లో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఎవరెవరు ఏ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు? ఆ ఘటనలు ఎప్పుడు జరిగాయి? అజిత్ పవార్ ప్రమాదం తర్వాత కళ్ల ముందు కదులుతున్న విషాదాలేంటి? అజిత్ పవార్ దుర్మరణంతో దిగ్భ్రాంతి, దేశాన్ని కుదిపేసిన విషాదాలు ఎన్నో. విమానాలు, హెలికాప్టర్ ప్రమాద ఘటనలు, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు. ఏ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగింది? అజిత్ పవార్ మరణం తర్వాత దేశంలో గతంలో జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాలపై చర్చ జరుగుతోంది. ఆ ఘటనల్లో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణాలు జనాల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని తెలుగువారు ఎప్పటికీ మరిచిపోలేరు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 2009 సెప్టెంబర్ 2న అప్పటి ఏపీ సీఎం వైఎస్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తీవ్ర వర్షం, మేఘాలు, వాతావరణ పరిస్థితులు, తక్కువ ఎత్తులో ప్రయాణించడం లాంటి కారణాలతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కంటే కూడా వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి దారితీశాయని అధికారులు అప్పట్లో చెప్పారు. లోక్సభ మాజీ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో భీమవరం నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఓ చెరువు దగ్గర హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు. వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారడం, తక్కువ ఎత్తులో ప్రయాణం, పైలట్ నియంత్రణ కోల్పోవడంతోనే ఆ ప్రమాదం జరిగింది. ఇక సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నుంచి కరీంనగర్కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. ఓవర్ లోడింగ్, టేకాఫ్ సమయంలో ఇంజన్ పవర్ లోపం, సరైన ఎత్తుకు చేరకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా తేలింది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సూలూరు నుంచి వెల్లింగ్టన్కు బయలుదేరారు. కోనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇక గత ఏడాది అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి చనిపోయారు. 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం ఒక హాస్టల్పై కూలడంతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాల కింద కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. భారత అణు కార్యక్రమ పితామహుడిగా పేరు ఉన్న హోమీ జహంగీర్ బాబా 1966 జనవరి 24న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా ఫ్లైట్ యాక్సిడెంట్లోనే కన్నుమూశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా గతంలో విమానయాన శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయన కూడా విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తూ విమానానికి ప్రమాదం జరగడంతో చనిపోయారు. 2004 సెప్టెంబర్ 22న అప్పటి మేఘాలయ మంత్రి సైప్రియన్ సంగ్మా షిల్లాంగ్ శివార్లలోని బారాపాని సరస్సు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
2005 మార్చి 31న జరిగిన ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాష్ జిందాల్ కన్నుమూశారు. అప్పట్లో హర్యానా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన ఢిల్లీ నుంచి చండీగఢ్కు బయలుదేరారు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక 2011 ఏప్రిల్ 30న అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు మరో 4 హెలికాప్టర్లో తవాంగ్ నుంచి ఈటానగర్కు బయలుదేరారు. రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించగానే హెలికాప్టర్ అదుపు తప్పి కూలిపోయింది. దీంతో అందులోని వారంతా చనిపోయారు. గతంలో జరిగిన ఎన్నో విమాన ప్రమాదాల్లో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు ఇప్పటికీ భయపెడుతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో దేశమంతా మరోసారి ఉలిక్కిపడింది.